యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్ రీప్లేస్ అవ్వడం గురించి మీకు తెలియంది కాదు. అండ్ ఈ సిరీస్ మీకు కొత్త కాదు. ఆల్రెడీ చాలానే చేశాం మన ఛానల్లో. సో ఇంట్రో స్కిప్ చేసి డైరెక్ట్గా లిస్ట్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెంబర్ 1, సందీప్ రెడ్డి వంగ ఫిలిమ్స్. అర్జున్ రెడ్డి గురించి అయితే మీకు ఆల్రెడీ కొంత ఐడియా ఉండే ఉంటుంది. కేడీకి ఏడీగా వర్క్ చేశాక సందీప్ అర్జున్ రెడ్డి స్టోరీ అనేది రాశారు. అయితే ఇనీషియల్లీ హీరోగా అనుకున్నది అండ్ స్క్రిప్ట్ నేరేట్ చేసింది కూడా అల్లు అర్జున్కి. అర్జున్కి స్క్రిప్ట్ నచ్చింది, బట్ డైరెక్టర్ డెబ్యూ కాబట్టి నమ్మకం లేక నో అని చెప్పేశారంట. నెక్స్ట్ శర్వానంద్ దగ్గరికి వెళ్ళింది స్క్రిప్ట్. శర్వాకి బాగా నచ్చింది, బట్ తనకి కుదరదని తనకు తెలిసిన చాలా ప్రొడ్యూసర్స్ దగ్గరికి పంపించారు. అయితే ఈ గ్యాప్లో మంచు మనోజ్ దగ్గరకు కూడా స్క్రిప్ట్ వెళ్ళినట్టు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సందీప్ అండ్ నేను ట్రావెల్ చేశాము, నాకు స్క్రిప్ట్ చెప్పాడు, బట్ ఆ టైంలో పోటుగాడు మూవీ పెండింగ్లో ఉండడం అండ్ ఇంకొన్ని థింగ్స్ వల్ల కుదరలేదు అని చెప్పారు మంచు మనోజ్. తర్వాత కొన్నాళ్ళకి విజయ్ దగ్గరికి వెళ్ళగా విజయ్ కెరియర్నే మార్చేసే సినిమాగా అయింది ఏఆర్. నెక్స్ట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్. రీమేక్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి కలిసింది రణ్వీర్ సింగ్ని, బట్ వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ షాహిద్ కపూర్కి చెప్పారు, షాహిద్ ఓకే చేశారు, ఇక ఫిక్స్ అయిపోయింది కూడా. అయితే ఇంతలో హిందీ రీమేక్ రేట్స్ ఆల్రెడీ ఒకరు కొనేసుకొని అర్జున్ కపూర్తో చెయ్యాలని రెడీగా ఉన్నారని తెలిసిందంట. ఇటుపక్క సందీప్ రెడ్డి ఏమో షాహిద్ పర్ఫెక్ట్ చాయిస్ అని, ప్రొడ్యూసర్స్ ఏమో మా అర్జున్ కపూర్తోనే తీయాలి అని. ఇక అర్జున్ కపూరే, సందీప్ ఏమో అస్సలు తగ్గడు, మా ప్రొడ్యూసర్స్ ఏమో నన్ను వదలరు, అటు ఇటు కాకుండా మధ్యలో నన్ను వదిలేశారనుకొని ఫైనల్గా డైరెక్టరే మెయిన్, షాహిద్ కపూర్తోనే వెళ్ళండి అని ప్రొడ్యూసర్స్కి చెప్పి ఆ డిస్కషన్ నుంచి ఎస్కేప్ అయిపోయారంట. తర్వాత ఫిలిం యానిమల్. సందీప్కి పరిణితి చోప్రా యాక్టింగ్ అంటే బాగా ఇష్టమంట. తనతో కలిసినప్పుడల్లా సినిమా చెయ్యాలి అని అనేవారంట. కబీర్ సింగ్కి కూడా థాట్ వచ్చింది కానీ ఫైనల్ ఏం చేసుకోలేదు. బట్ యానిమల్కి మాత్రం పరిణితి చోప్రానే సినిమాకి హీరోయిన్ అని తనతో లుక్ టెస్ట్ కూడా చేయించారు. లుక్స్ ఎన్ని మార్చినా, 5-6 స్టైల్స్ అండ్ టైప్స్లో చేయించినా, ఎన్ని అండ్ ఎలా చేపించినా గీతాంజలి క్యారెక్టర్కి సూట్ అవ్వట్లేదని అనిపించిందంట. సో సారీ, నా ఫాల్టే, ముందే చూసుకొని ఉండాల్సింది. ఆలోచిస్తే సెట్ అయ్యారు, బట్ రియాలిటీలో కుదరట్లేదని చెప్పి వద్దని చెప్పి చివరికి రష్మికని ఓకే చేశారు. ఇక ఇప్పుడు స్పిరిట్ మూవీ గురించి వస్తే, మొన్న మధ్య న్యూస్ వచ్చింది, దీపికా పదుకొనే స్పిరిట్ మూవీలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని. కొన్ని రోజులకి ఇంకో న్యూస్, దీపిక సందీప్ మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఏదైనా అవ్వచ్చు చెప్పలేమని. దీపిక యొక్క కండిషన్స్ అండ్ డిమాండ్స్ బయటకు వచ్చాయి. అదేంటంటే 8 hours per day మాత్రమే ఉంటాను షూటింగ్ స్పాట్లో. ఈ కండిషన్కి ఎవరైనా అగ్రీ అవుతారు, బికాస్ ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ. ఆమెకి చిన్న కూతురు కూడా ఉంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డిమాండ్స్. రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్ళారంట. 20 కాదు, 30 కాదు, 40 crores కావాలంట, పైగా ప్రాఫిట్లో షేర్. దీపిక ఇప్పుడే కాదు, ప్రీవియస్గా కూడా ఈ రెమ్యూనరేషన్ థింగ్ మీద వేరే ఒక సినిమా దగ్గర తేడాగా మాట్లాడారు. నా ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసా, నా యాక్టింగ్ వర్త్ నాకు తెలుసు, ఆ మేల్ యాక్టర్ ఫిల్మ్స్ కంటే నావే ఎక్కువ చేస్తాయని చాలానే మాట్లాడారు. అండ్ ఇదేం కొత్త కాదు, బాలీవుడ్లో హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ గురించి ఆలోచించకుండా మాట్లాడడం. హీరోస్కి తగ్గ రెమ్యూనరేషన్ కావాలి అని అంటుంటారు ప్రతిసారి ఎవరో ఒకరు. అంతేగాని అసలు హీరోస్కి అంత ఎందుకు పెడుతున్నారనేది ఆలోచించరు. ఎవరికి ఎంత వర్త్ అనేది హీరోనో హీరోయినో కాదు, ప్రేక్షకుల ఇంట్రెస్ట్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. పలానా వ్యక్తి నా సినిమాలో చేస్తున్నారంటే అతనికి ఎంత పెడితే మళ్ళీ తిరిగి వస్తాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. సందీప్ మొన్న వేసిన ఒక ట్వీట్లోని వర్డ్స్ యూస్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ లాజిక్ తెలియక అడుగుతున్నారో మీకు అర్థం కాదు, మీకు తెలియదు. వీళ్ళ దృష్టిలో ఆ హీరోకి 40 అయితే నాకు 40 అంటారు. 2 to 4 crores అనే రెడీగా ఉన్నారు, మీరు 40 ఎందుకు అడుగుతున్నారంటే డిమాండ్ అంటారు. అదే లాజిక్ హీరోకున్న డిమాండ్ దగ్గర మాత్రం అప్లై చేయరు. ఆల్రెడీ ఒకనొక టైంలో ఆమిర్ ఖాన్ ఈ టైప్ హీరో హీరోయిన్ ఈక్వల్ రెమ్యూనరేషన్స్ అనే వర్డ్స్కి ఆయన రిప్లై కూడా ఇచ్చారు. It's not because he's a man or a woman. You're confusing the issue there. The reason why you're paid differently in cinema is because the market forces understand that you're able to bring that much money back into a film. So if I'm paid 10 rupees, it's because I can bring back that money and more. If Rani can fill in more seats than I can, 101% she'll be paid more than me. సరే ఇది ఫుల్ లెంత్ వీడియోకి వెళ్ళిపోతుంది. మెయిన్ పాయింట్కి వస్తే, అంత రెమ్యూనరేషన్ అండ్ ప్రాఫిట్లో షేర్ అనేపాటికి సరే కానీ పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అని అనుకున్నారో ఏమో, దీపికాని రిజెక్ట్ చేసి యానిమల్లో బాబీ 2గా ఉన్న తృప్తిని స్పిరిట్లో బాబీ 1గా సెలెక్ట్ చేసుకుని అఫీషియల్గా అనౌన్స్ చేశారు సందీప్. అప్పుడు దీపిక ఉన్నప్పుడు వావ్ అన్న కొన్ని సైట్స్, ఇప్పుడు ఆమెను తీసేసి వేరే వాళ్ళని పెడితే వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యా అనుకున్నారు ఏమో. ఇదొక R-rated ఫిలిం అని, బోల్డ్ సీన్స్ ఉన్నాయని ఏవేవో రాయటం స్టార్ట్ చేశారు. దీనికి సందీప్ ఏంటంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏ హిక్కుంటావో ఇక్కో అన్నాను. కాలేదు, నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండగ అని అనే రేంజ్లో డజన్ మ్యాటర్ అట్ ఆల్ టు మీ అనేలా రిప్లై ఇచ్చి
అక్కడితో కామా అనేది పెట్టారు. నెక్స్ట్ సెంటెన్స్ ఎవరెవరు ఏం రాస్తారో చూడాలి. సో అలా అత్యాశకు గురై నేనే తోపు అనుకునే ఒక హీరోయిన్ రిజెక్ట్ అయిపోయారు. అంత మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు ఇంకో హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే విషయం గురించి ఇంకోటి ఏంటంటే, ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు బడ్జెట్ దగ్గర ఇలాగే ఉండాలి. అవసరం అయితేనే ఎంతైనా పెట్టాలి, అవసరం లేకపోతే రూపాయి కూడా పెట్టినా వేస్ట్. బికాస్ అది ఇంకో దానికి యూజ్ అవ్వద్దు కాబట్టి మూవీ క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ మీద వాడచ్చు. ఇది ఎందుకు ఎక్స్ట్రాగా చెప్పానంటే, ఇది దీనికి వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ చెప్పబోయే ఇంకో మూవీకి కూడా కాబట్టి. అదే నెంబర్ 2 LIK. విఘ్నేష్ శివన్ తీయబోయే ఈ ఫ్యూచరిస్టిక్ మూవీ ఇనీషియల్లీ శివకార్తికేయన్ అండ్ రష్మిక, నెక్స్ట్ శివకార్తికేయన్ అండ్ కేరా అద్వానీ అనుకున్నారు. బట్ ప్రాజెక్ట్ ఏకంగా అప్పుడు ఆగిపోయింది. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం. నార్మల్ రామ్కామ్ అయితే ఈ యాక్టర్స్తో వెళ్ళిపోవచ్చు. బట్ సైన్స్ ఫిక్షన్ రామ్కామ్ కావటం, ఫ్యూచరిస్టిక్ సీన్స్ వల్ల బడ్జెట్ హెవీ అవ్వటం, అలాగే పెద్ద పెద్ద యాక్టర్స్తో ప్రొసీడ్ అవ్వటం అంటే మీడియం స్కేల్ బడ్జెట్తో కుదరని పరిస్థితి. ఏమైందంటే ప్రొడక్షన్ కంపెనీ ఇంతే ఇస్తామని అంటారు. ఏదర్ ఫ్యూచరిస్టిక్ సీన్స్ అనే రిమూవ్ చేయాలి ఆర్ మిగతా వాటి దగ్గర బడ్జెట్ని సేవ్ చేసుకోవాలి. ఆ సీన్స్ మారిస్తే స్క్రిప్టే పోయినట్టు. సో చివరికి ఎన్నో డిస్కషన్స్ అండ్ ఎన్నో మంత్స్ తర్వాత వేరే ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్ని తీసుకొని ప్రదీప్, కృతి శెట్టి అండ్ SJ సూర్యన్ సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా పట్టాలు ఎక్కించారు. మొన్న మధ్య సాంగ్ కూడా వదిలేరు, ధీమా ధీమా అని. ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఏంటని నన్ను అడిగితే, విఘ్నేష్ శివన్ డైరెక్షన్ మీద కాదు, రైటింగ్లో ప్రదీప్ అండ్ SJ ఉన్నారు కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. నెంబర్ 3 బిల్లా. మీ రాముణ్ణి నా తరఫున ఒక వరం అడగరే. బిల్లా అనే రావణాసురుడు నాకు దొరకాలని. బిల్లా ఎవరు? రామోజీ ఫిలిం సిటీలో కంత్రీ మూవీలోని వయస్సునామీ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు NTR మెహర్ని పిలిచి తమిళ్ బిల్లా ఫిలిం చూసావా అని అడిగారు. లేదని చెప్తే సరే ఇద్దరం కలిసి చూద్దామని చెన్నై నుంచి ప్రింట్ మెయిల్ చేయించుకొని చూశారు. NTRకి అది చూడాలి అని ఇంట్రెస్ట్ ఉందంట. బికాస్ సీనియర్ NTR గారు యుగంధర్ అనే ఫిలిం తీశారు కాబట్టి. ఒకవేళ ఈ లేటెస్ట్ బిల్లా నచ్చితే తెలుగులో రీమేక్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా బయట పెట్టారంట. సినిమా చూశారు, ఇద్దరికీ బాగా నచ్చింది. NTRకి ఏమో డాన్గా చేయాలనే కోరిక, మెహర్ ఏమో మీకు సూట్ అవ్వదు అని చెప్పేశారంట. అయితే మెహర్కేమో స్క్రిప్ట్ నచ్చింది, చెయ్యాలి అని కోరికగా ఉన్నారు. అప్పుడే రీమేక్ రైట్స్ కొనుక్కున్న ప్రొడ్యూసర్ వచ్చి మాట్లాడారు. రవితేజతో చేద్దామని చెప్పారు. రవితేజతో ఈ సినిమా, కానీ ఈ విషయం ఏంటంటే హెవీ బడ్జెట్ అయింది ఈ సినిమాకి. పెట్టుకుంటారో లేదో రవితేజకి అనే క్వశ్చన్తో ఎవ్వరూ కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో అది అలాగే ఆగిపోయింది. నెక్స్ట్ ఒకరోజు ప్రభాస్కి వేరే ఒక స్టోరీ చెప్దామని మెహర్ వెళ్ళారంట. చెప్పారు కూడా, బట్ ఆ స్టోరీ నచ్చలేదు. ఇక మెహర్ ఎలాగో వచ్చాం కాబట్టి బిల్లా యొక్క రీమేక్ గురించి చెప్దామని చెప్పారు. అట్ ద సేమ్ టైం కొన్ని చేంజెస్ చేస్తా అని. ప్రభాస్ నచ్చి ఓకే అని చెప్పారు. బడ్జెట్ ఎక్కువ అవుతుందని కూడా చెప్పారు మెహర్. ప్రభాస్ ఏమో గోపికృష్ణ బ్యానర్స్ని సజెస్ట్ చేశారంట. మళ్ళీ మెహర్ ఏం చేశారంటే, అదేదో ఉందా చెప్పిన స్టోరీ ఉంది కదా, అది మళ్ళీ చేద్దామని, అయితే ఈ బిల్లా బడ్జెట్లో 60% అయిపోద్దని మళ్ళీ ఎలాగో ఒప్పించే ప్రయత్నం చేశారు. ప్రభాస్ ఏమో అది అసలు వద్దు, బిల్లానే చేద్దామని అగైన్ చెప్పారు. కొంపదీసి శక్తియో షాడోనో చెప్పుంటారు. అలా బిల్లా మూవీ పట్టాలెక్కి తెలుగులో మెహర్ రమేష్ కెరీర్లోనే ఒక మంచి ఫిలిం అండ్ రిపీటెడ్ వాల్యూ ఉన్న మూవీగా అయింది. నెంబర్ 4 ప్రస్థానం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మహేష్ బాబు దగ్గరికి దేవకట్ట ప్రస్థానం అనే టైటిల్తో వేరే ఒక స్క్రిప్ట్ తీసుకెళ్లారు. అది వచ్చేసి బ్యూరోక్రసీ అండ్ పాలిటిక్స్ మీద ఉంటుంది. మేబీ అది రిపబ్లిక్ స్టోరీ అయి ఉండొచ్చు. మహేష్ అప్పుడు సైనికుడు అనే మూవీ చేస్తున్నారు. అది కూడా కొంచెం అదే టైప్లో అనిపించి ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట. ఆన్ స్పాట్లో దేవకట్టకి ఇంకో ఐడియా తట్టింది. సో ఈ ప్రస్థానం స్టోరీ ఐడియా వచ్చి స్క్రిప్ట్ ప్రిపేర్ చేశారు. ఇందులో పొలిటికల్ థింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో మాత్రమే ఉంటుంది. అసలైన మెయిన్ సిస్టమ్, హ్యూమన్ నేచర్ అండ్ క్యారెక్టర్ని ఫ్రంట్ లైన్లో పెట్టి రాశారు. రవితేజ అండ్ గోపీచంద్కి నేరేట్ చేశారు. ఇద్దరు కూడా హీరోయిజం లేకపోవటం అండ్ ఇది చాలా డిఫరెంట్గా ఉందని నో అని చెప్పేశారంట. ప్రజెంట్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా కోసం చూస్తున్నాము, అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పారు. ప్రొడ్యూసర్ ఏమో బిగ్ హీరోస్తో కష్టం, ఇంకెవరన్నా చూస్ చేసుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు స్క్రిప్ట్లో కొన్ని సీన్స్ తీసేసి శర్వాకి చెప్పారు. ఫైనల్గా శర్వానంద్తో సినిమా ఓకే అయిపోయింది. ఇది రిలీజ్ టైంలో అంతగా ఆడకపోయినా కానీ టైం వెళ్ళే కొద్దీ కల్ట్ ఫాలోయింగ్ని గెయిన్ చేసుకుంది మూవీ. నెంబర్ 5 పుష్ప. రీసెంట్గా మంచు మనోజ్, అర్జున్ రెడ్డి గురించి చెప్పినట్టు భైరవంలో వన్ ఆఫ్ ది హీరో అయిన నారా రోహిత్ కూడా ఒక సినిమా గురించి ఒక క్యారెక్టర్ నా దగ్గరకు వచ్చిందని రివీల్ చేశారు. అదే పుష్పలోని బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్. కోవిడ్ టైంలో పెట్టిన ఈ స్టిల్ చూసి
నారా రోహిత్ని ఆ టైంలో అడిగారంట. ఇంకా రౌడీ ఫెల్లోలో ఈగో పోలీస్ క్యారెక్టర్ లాంటిది చేయటం కూడా ఉండొచ్చు. అసలు ఎందుకు వచ్చావురా? ఆ ఎస్పీ గారు కాలర్ పట్టుకున్నాడు, అందుకే వచ్చాను. కాలర్ పట్టుకున్నాడనా? మరి ఆడిని వదిలేసి నా మీద పడ్డావేంట్రా? నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, నువ్వే ఆపావు. నేనెప్పుడు ఆపానురా? వెళ్ళిపోమనేగా అన్నా. అదే నచ్చలేదు, అందుకే ఉన్నాను. అయితే అప్పుడు అడిగారంట కానీ ఆఫ్టర్ కోవిడ్ ఎవరు రాలేదు. ఆ తర్వాత తెలిసిందట ఫహద్ ఫాజిల్ని తీసుకున్నారని. నెంబర్ 6 రంగస్థలం. మొదటగా సమంత ప్లేస్లో అనుపమని ఓకే చేశారంట. ఆడిషన్ కోసం అడిగితే చేసే టైంలో అనుపమ ప్రతిసారి వాళ్ళ మదర్ వైపు చూసేవారంట. ఎన్నిసార్లైనా అలాగే అయిందంట. సుకుమార్ ఏమో ఇప్పుడే ఇలా అయితే సినిమా షూటింగ్లో కస్టమర్ రిజెక్ట్ చేశారు. మేబీ ఆ క్యారెక్టర్ ఆ టైంలో అనుపమకి కొంచెం టఫ్ అయి ఉండొచ్చు. బికాస్ స్టోరీ 90s రన్ అయింది అండ్ ఇంకా విలేజ్ అమ్మాయి అండ్ తెలుగు ఇండస్ట్రీకి అప్పుడే వచ్చారు అనుపమ. సో కొంచెం తడబడి ఉండుంటారు. ఇప్పుడైతే కంప్లీట్ డిఫరెంట్ అనుపమ. నెంబర్ 7 విక్రమ్. ఈ మూవీ యాక్టర్స్ అందరికీ మంచి పేరుని తీసుకొచ్చింది. ఇక విజయ్ సేతుపతి క్యారెక్టర్ అనే సంతానం చూసుకుంటే కిర్రాక్ ఉంటుంది. ముందుగా లోకేష్ ఈ రోల్లో ప్రభుదేవ్ అని అనుకున్నారంట, వన్ ఆఫ్ ది లీడ్ రోల్ అని. 23 years తర్వాత ఇద్దరు రీయూనైట్ అవుతున్నారు అని న్యూస్ కూడా వచ్చింది. ఈ కన్సిడరేషన్ని జాఫర్ సద్దీక్ ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. రీజన్స్ తెలియదు కానీ ఇది వర్కౌట్ అవ్వక నెక్స్ట్ రాఘవ్ లారెన్స్ దగ్గరికి వెళ్ళింది. అయితే ఆ టైంలో వేరే మూవీస్లో బిజీ ఉండడం, ఇదే కాకుండా సంతానం క్యారెక్టర్ యాంటాగనిస్ట్ కాబట్టి ఆ రేంజ్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. పైగా నా సినిమా అంటే పిల్లలు కూడా ఎక్కువ చూస్తారు, అందుకే అలాంటి క్యారెక్టర్ రిజెక్ట్ చేశానని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. బట్ ఫైనల్గా ఇప్పుడు ఎల్సీయూలో భాగమైన బెంజ్లో లీడ్ రోల్ చేస్తున్నారు. మరి దీంట్లో కూడా బ్లడ్ అండ్ వైలెన్స్ ఎక్కువే ఉండబోతుంది. అఫ్కోర్స్ ఆయన కొత్త కాదులేండి, అయితే దీంట్లో హీరో కాబట్టి ఓకే చేసి ఉండొచ్చు. నెంబర్ 8 వారిసు. అదిదా సార్ అని అంతలా విజయ్ని ఎత్తేసే ఈ స్క్రిప్ట్ ఫస్ట్ వెళ్ళింది మాత్రం మహేష్ బాబు దగ్గరికి. అసలు వంశీపడిపల్లి మహేష్ బాబుని మైండ్లో ఉంచుకునే స్క్రిప్ట్ రాసి తర్వాత దిల్ రాజుతో పాటు మహేష్ బాబుకి స్టోరీ చెప్పారంట. అప్పటికి వేరే మూవీస్లో బిజీ ఉండడం వల్ల కుదరలేదు. ఆ నెక్స్ట్ రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళి చెప్తే గేమ్ చేంజర్ సేమ్ ప్రొడక్షన్లో ఉండడంతో డేట్స్ కాన్ఫ్లిక్ట్ వల్ల కుదరలేదు. ఆ టైంలో ఇక్కడ ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరూ బిజీ ఉండడంతో ఫైనల్గా విజయ్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆయన ఓకే చేశారు. రిలీజ్ అయ్యాక అర్థమైంది మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ వేరే ఉద్దేశంతో బిజీ ఉన్నామని చెప్పేశారని. నెంబర్ 9 థగ్ లైఫ్. కమల్ హాసన్ రాసిన స్టోరీని మణిరత్నంతో కలిపి డెవలప్ చేయించిన సినిమానే థగ్ లైఫ్. స్టార్టింగ్లో దుల్కర్ సల్మాన్, జేఎం రవి జాయిన్ అవుతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్స్ వచ్చాయి. ఆ నెక్స్ట్ గౌతమ్ కార్తిక్ కూడా. కాకపోతే షూటింగ్ డిలేస్ తర్వాత వాళ్ళ వేరే మూవీ స్కెడ్యూల్స్తో కాన్ఫ్లిక్ట్ అవ్వడంతో ముగ్గురు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అనౌన్స్మెంట్ పోస్ట్లో వీళ్ళ పేర్లు తీసేశారు. అలా దుల్కర్ సల్మాన్ ప్లేస్లోకి సింబు రాగా, ఇంకోటి కాంక్రీట్గా చెప్పలేం కానీ జేఎం రవి ఆర్ గౌతమ్ కార్తిక్ ప్లేస్లో అశోక్ సెల్వన్ని రీప్లేస్ చేశారనుకోవచ్చు. ట్రైలర్ చూశాక డీక్యూ ఎలా చేసేవాడో తెలియదు కానీ సింబు అయితే ది మోస్ట్ పర్ఫెక్ట్ ఫిట్ అనేలాంటి వైబ్స్ వచ్చాయి. నెంబర్ 10 వన్ అండ్ గాన్. సూర్య కెరీర్ బిగినింగ్స్లో మేజర్ బ్రేక్ తీసుకొచ్చిన సినిమా అంటే అది బాలా డైరెక్ట్ చేసిన నంద. తన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బిఫోర్ నంద అండ్ ఆఫ్టర్ నందలా ఇది అంతలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఆ తర్వాత శివపుత్రుడు తెలిసింది అదే కాంబో అని, మళ్ళీ 18 yearsకి సేమ్ కాంబో వన్ అండ్ గాన్ అనే టైటిల్తో రిపీట్ అవ్వబోతుందని అప్డేట్ వచ్చింది. తెలుగులో ఏమో అచలుడు. హీరోయిన్స్గా కృతి శెట్టి అండ్ మమితా బైజు. కొంత షూటింగ్ అయిపోయింది కూడా. ఆ తర్వాత బాలా స్టోరీలో కొన్ని చేంజెస్ చేశారంట, అవి సూర్యకి సెట్ కావేమో అని. ఇంకా రివైజ్డ్ స్టోరీ, ఎక్కువ రియల్ లొకేషన్స్ అండ్ పాపులర్ టూరిస్ట్ స్పాట్స్లో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. క్రౌడ్ ఇష్యూస్ ఉంటాయని మ్యూచువల్గా ఈ ప్రాజెక్ట్ సెట్ కాదు, ఇంకో ప్రాజెక్ట్ చేద్దామని లెఫ్ట్ అయిపోయారంట. ఆ నెక్స్ట్ అరుణ్ విజయ్ ఈ రివైజ్డ్ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ అయ్యారు. హీరోయిన్స్ కూడా మారిపోయారు. మూవీ ఆడియో రిలీజ్కి సూర్య కూడా వచ్చారు. సో ఇది లిస్ట్. ఇందులో అప్కమింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ వచ్చి రిలీజ్ అయిపోయిన ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. ఈ లిస్ట్లోని యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్ రీప్లేస్ ఆర్ రిజెక్షన్స్ పట్ల మీరేమంటారో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.